విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఈ వీడియోలో ఒక మహోన్నతమైన లక్షణాలు కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి మనం నేర్చుకోబోయే ముందు ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం గురించి మనం తెలుసుకుందాం. సమాజంలో కొద్దిమంది ప్రభావ శక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా వీరి గురించి తెలుసుకున్న స్ఫూర్తి కలుగుతుంది, మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్ఫూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు. ఈ బూర్గుల రామకృష్ణారావు గురించి ఈ యొక్క పాఠం తెలియచేస్తూ ఉంది. ఈ బూర్గుల రామకృష్ణారావు గారు ఎవరు అంటే, ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, పరిపాలనా దక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పివి నరసింహారావు వ్యాసం రాశారు. మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం మొత్తం కూడా బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పివి నరసింహారావు గారు వ్యాసం అనేది రాశారు. మహోన్నతమైన వ్యక్తి గురించి, ఒక గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలను ఆవిష్కరిస్తూ మరొక మహోన్నతమైన వ్యక్తి వ్యాసంగా రాసి ఈ పాఠాన్ని మనకి అందించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి గురించి దగ్గరగా చూసి కానీ, లేదంటే ఒక సంస్థ గురించి కానీ అభినందిస్తూ, అంటే మనం పరిశీలించిన విషయాలను, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం బాగా పరిశీలించి వివరిస్తూ అభినందిస్తూ రాస్తే దాన్ని అభినందన వ్యాసం అంటారు. ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు యొక్క లక్షణాలను అభినందిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని మనకు తెలియచేస్తూ వ్యాస రూపంలో రాసిన పాఠమే ఈ యొక్క నేనెరిగిన బూర్గుల పాఠం. నేనెరిగిన బూర్గుల అంటే అతను బూర్గుల రామకృష్ణారావు గురించి ఏ ఏ విషయాలైతే దగ్గరుండి బాగా సునిశితంగా పరిశీలించి నిశిత పరిశీలనతో ఆయన ఏ ఏ విషయాలైతే తెలుసుకున్నారో వాటిని తెలుసుకున్న విషయాలను మనకి వ్యాస రూపంలో రాశారు. వ్యాసము అంటే భావాలను వివరించి చెప్పేదే వ్యాసం. ఈ వ్యాసం అనేది పేరాలుగా ఉంటుంది. అంటే 4-5 పేరాలుగా కానీ, ఆ యొక్క భావాన్ని బట్టి, మనం వివరించాలనుకున్న విషయాన్ని బట్టి పేరా విభజన అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. పేరా అంటే ఒక సంపూర్ణ భావాన్ని ప్రతిపాదించే వాక్య సముదాయాన్ని ఒక పేరా అంటారు. ఈ వ్యాస ప్రక్రియకి ముఖ్యంగా ప్రారంభం, విషయ వివరణ, ముగింపు అనే 3 అంశాలు కనిపించాలి. ప్రారంభం అంటే ఒక వాక్యం కానీ, 1-2 పేరాలు కానీ మనం తీసుకోవచ్చు. శీర్షికకు నిర్వచనంగా కానీ, వివరణగా కానీ అది ఉండొచ్చు. రెండవదిగా విషయ వివరణ. విషయ వివరణనే వ్యాస శరీరం అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. వ్యాసంలో ముఖ్యమైన భాగమే విషయ వివరణ. ఇందులో ముఖ్యమైన విషయాలన్నీ ఉంటాయి. ఈ విషయ వివరణకి 2-3 పారాగ్రాఫ్లు కూడా తీసుకొని రాస్తూ ఉంటారు. వివిధ భావాలను వేరువేరు పేరాలలో తీసుకొని రాస్తూ ఉంటారు. ముగింపు మూడవదిగా. వ్యాసాన్ని పూర్తి చేయడాన్ని ముగింపు అంటారు. ఈ ముగింపు కూడా మనం రకరకాలుగా ముగించవచ్చు. కొందరు శ్లోకంతో, వచన కవితతో కూడా ముగిస్తూ ఉంటారు, పద్యంతో ముగిస్తారు. కొందరు కొత్త భావం సూచిస్తూ ముగిస్తూ ఉంటారు, ముఖ్యాంశాన్ని హెచ్చరికతో ముగిస్తూ ఉంటారు, రకరకాలుగా ముగిస్తూ ఉంటారు. వ్యాసాల్లో రకాలు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ముఖ్యంగా 5 రకాల వ్యాసాలు ఉన్నాయి. విషయ ప్రధాన వ్యాసాలు, శాస్త్ర విషయ వ్యాసాలు, వినోద ప్రధాన వ్యాసాలు, అభినందన వ్యాసాలు, సామయిక వ్యాసాలు. మళ్ళీ సామయిక వ్యాసాల్లో 2 రకాలు, సంపాదకీయ వ్యాసాలు, పుస్తక సమీక్ష వ్యాసాలు. ఈ వ్యాసాల్లో ఇన్ని రకాలుగా వ్యాసాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ వ్యాస ప్రక్రియలో పివి నరసింహారావు గారు బూర్గుల రామకృష్ణారావు గురించి అభినందిస్తూ రాసిన వ్యాసం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి పొందాల్సిన సామర్థ్యాలు ఏంటి అని అంటే, పాఠం విన్న తర్వాత బూర్గుల రామకృష్ణారావు గురించి కానీ, లేదు అంటే పివి నరసింహారావు గురించి కానీ సొంత మాటల్లో రాయగలుగుతారు. తర్వాత వాళ్ళకి నచ్చిన వ్యక్తిని, లేదు అంటే వాళ్ళకి బాగా తెలిసిన వ్యక్తిని గురించి అభినందిస్తూ అభినందన పత్రం కానీ, అభినందన వ్యాసం కానీ రాయగలుగుతారు.
తర్వాత వ్యాకరణ అంశాలు, కీలకమైన పదాలు, జాతీయాలు ఇలాంటివన్నీ కూడా సొంతగా రాయగలుగుతారు. ముఖ్యంగా మనం రచయిత పరిచయం చూద్దాం. రచయిత, ఈ పాఠం యొక్క రచయిత పివి నరసింహారావు గారు. భారత ప్రధానిగా, బహుభాషావేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన జన్మించింది ఒక ప్రాంతమైతే వేరొకరికి ఈయన దత్తపుత్రుడిగా వెళ్ళడం జరిగింది. కాబట్టి వంగర అని కూడా ఉంటూ ఉంటుంది, విద్యార్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వంగర గ్రామస్తులైన రుక్మిణమ్మ రంగారావు గారులకు ఈయన దత్తపుత్రుడిగా వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటి పేరు పాములపర్తి కాబట్టి ఈయనకు పాములపర్తి నరసింహరావు గారని పూర్తి పేరు ఉంది. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. బూర్గుల వారు గురుతుల్యులు. ఈయనకి గురువులుగా అనుకునే వాళ్ళు ఎవరు? రాజకీయ పరంగా చూస్తే స్వామి రామానంద తీర్థ. తర్వాత బూర్గుల వారు కూడా ఈయనకి రాజకీయంగాను ఇంకా సాహిత్య రంగంలోనూ అనేక విధాలుగా సలహాలను ఇస్తూ ఈయనలో ఉన్న శక్తి సామర్థ్యాలను తట్టిలేపి ఇంతటి ఉన్నతమైన స్థానంలోకి ఎదగడానికి సహాయ సహకారిగా ఉన్న ఒక వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారని ఈయనే స్వయంగా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. విద్యార్థి దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. బహిష్కరణ గురవడం అంటే అతన్ని కాలేజీలో చదవకుండా బయటికి పంపించేయడం. అప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉండేవాళ్ళు. వందే మాత్రం పాడకూడదు అప్పుడు, కానీ ఈయన వందే మాత్రం పాడి నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల ఈయనను కాలేజీ నుంచి బహిష్కరణ అనేది చేయడం జరిగింది. ఈయన 1921లో జన్మించారు, 2004లో మరణించారు. ఆ తర్వాత 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలను అందించారు. చతురతతో భారత రాజకీయ అవనికపై, ఇక్కడ కలిపి చూడండి, రాజకీయ అవనికపై ఒక వెలిగిన రాజనీతిజ్ఞుడు అంటే రాజనీతి బాగా తెలిసినవాడు, అంటే ఏ విధంగా పరిపాలించాలో బాగా తెలిసిన వాళ్ళు. యుద్ధనీతి అని కూడా అంటూ ఉంటారు, అంటే యుద్ధం బాగా తెలిసిన వాళ్ళు, యుద్ధనీతి తెలిసిన వాళ్ళు. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త అంటే బహు అంటే అనేక, ఇతనికి దగ్గర 17 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి మేధస్సు కలిగిన ఒక వ్యక్తి, బహుభాషావేత్త. తెలుగులో కాకతీయ అనే పత్రికను నడిపించారు. విశ్వనాథ 1000 పడగలు నవలను హిందీలోకి సహస్రఫండ్ అనే పేరుతో అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగల నవలను ఈయన హిందీలోకి అనువాదం చేశారు, సహస్రఫండ్ అనే పేరు పెట్టి. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ప్రధానమంత్రిలో మన తెలుగు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువదించబడింది. ది ఇన్సైడర్ అంటే మన ఆత్మ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఆయన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తూ ది ఇన్సైడర్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. పన్ లక్షత్ కొన్ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితంగా ఈయన అనువదించాడు. నిరాడంబర జీవితం, నిజాయితీ, దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండల స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా ఎప్పుడు ఒకేలా ఉండేవాళ్లను స్థితప్రజ్ఞుడు అంటారు. పివి నరసింహారావు గురించి పుస్తకంలో ఇచ్చిన దానికన్నా ఆయన గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ముఖ్యంగా తెలుగు వారంగా విద్యార్థి దశలోనే మీరు ఈ యొక్క పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం చాలా ఉపయోగం. ఎందుకంటే ఒక తెలుగువారు ప్రధానమంత్రిగా అయి ఒక భారతదేశ దిశా నిర్దేశాలను చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి.
అందుకే ఇతన్ని ఆర్థిక సంస్కరణల పితామహులు అన్నారు. ఈయన ప్రధానమంత్రి అయ్యే సమయానికి 1991లో రాజీవ్ గాంధీ మరణించగానే పివి నరసింహరావు గారికి అన్ని అర్హతలు ఉండడం వల్ల ఇతన్ని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఈయన ప్రధానమంత్రిగా నియమించబడే సమయానికి మన దేశ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. దాదాపు దివాళా తీసేసింది ఆర్థిక పరిస్థితి అంతా కూడా. ఎటు చూసినా అప్పులు పెరిగిపోయాయి. ఎటు చూసినా అప్పులు, ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోయాయి. ఇంకా విదేశాల నుంచి తెచ్చిన అప్పు బాగా పెరిగిపోయింది. ఎలా అంటే కనీసం వడ్డీ కట్టే స్థితిలో కూడా అప్పటికి దేశం లేదు. అలా దివాళా తీసే స్టేజ్లో ఉండే దేశాన్ని ఒక మంచి దారిలో లేదంటే ఒక గాడిలో పెట్టినటువంటి ఘనత మన పివి నరసింహరావు గారిది. అందుకనే ఇండియన్ ఎకానమీ అని ఆర్థిక వ్యవస్థ అంటే పివి నరసింహరావు గారికి ముందు, పివి నరసింహరావు గారికి తర్వాత అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అంతవరకు ఉన్న ఆర్థిక వ్యవస్థ దివాళా తీసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఆయన యొక్క చతురతతో, ఆయన యొక్క జ్ఞానంతో, ఆయన మేధా సంపత్తితో ఏ విధంగా అతను ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బాగా ఆలోచించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆయన నిర్ణయాల వల్ల దేశం ఎంత తొందరగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఎన్నో విషయాల్లో ఆయన చాలా మార్పులు తీసుకొని వచ్చారు. వాటిల్లో ఒకటి రెండు మనం ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. 1991 సంవత్సరానికి మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదంటే మొత్తం అప్పుల్లో కూరుకుపోయిన ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మొట్టమొదటిగా ఈయన బంగారం, మన దేశంలో బంగారం తప్ప డబ్బు లేదు. ఆ బంగారాన్ని కుదువ పెట్టి పరిపాలన చేస్తూ ఉన్న ఆ రోజులు అప్పుడు ఏం చేశారంటే దాదాపు 47 టన్నుల బంగారాన్ని విమానంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళి అక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి మన యొక్క దేశం యొక్క అప్పులను తీర్చడం అనేది జరిగింది. ఎంత సమయోచిత జ్ఞానంతో ఆలోచించారో చూడండి. ఇంకొకటి గవర్నమెంట్ కంపెనీస్ను ప్రైవేట్ పరం చేశారు. దానివల్ల కొంచెం గవర్నమెంట్కి డబ్బు వచ్చింది. నెక్స్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా 1991కి ముందు వాళ్ళు మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. ఈయన రావు గారు ఏం చేశారంటే ఆ రూల్ని బ్రేక్ చేసి, ఆ రూల్ని తీసేసి ఇండియన్ కంపెనీస్లో ఫారినర్స్ కూడా కొంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. దానివల్ల ఇండియాకు కొంత ఫారిన్ కరెన్సీ వచ్చింది. ఇండియాకి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే దానికి 85% పన్నులు విధించేవారు. దాన్ని 25% తగ్గించడం వల్ల మనకి ఆర్థిక భారం కూడా తగ్గడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాల్లో ఆయన అచంచలమైన మార్పుల్ని తీసుకొని వచ్చి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేసిన వ్యక్తి కాబట్టి ఈనాటికి కూడా మనము అతన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆర్థిక సంస్కరణల పితామహులు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న దేశాన్ని ఈయన యొక్క చతురతతో, జ్ఞానంతో అన్ని రంగాలలో కూడా మార్పులు తీసుకొని వచ్చిన మేధావి, అపర మేధావి. అందుకే ఇతన్ని అపర చాణక్యుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. 1991లో $132 మిలియన్ ఉండే మన ఫారిన్ కరెన్సీ రిజల్ట్స్ 1995 వచ్చేసరికి $5.3 బిలియన్ చేరేటట్టుగా ఈయన కృషి చేసి ఆ మధ్య వ్యవధిలో ఉన్న 4 సంవత్సరాల 300 రోజులు ఈయన పరిపాలించింది. అంటే 5 సంవత్సరాలు, దగ్గర 5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు ఈయన పరిపాలించారు. ఆ మధ్య కాలంలో ఇతను కరెన్సీ ఆ డాలర్స్ అంత పెరిగేటట్టుగా అన్ని రంగాల్లో కూడా మార్పులు తీసుకుని వచ్చిన మేధావి మన పివి నరసింహరావు గారు. కాబట్టి తెలుగు బిడ్డలంగా, ఈ తెలంగాణ బిడ్డ కాబట్టి, తెలంగాణ ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన ఈ వ్యక్తి మంచి చదువులు చదివి విద్యార్థి దశలోనే అనేక పోరాటాల్లో పాల్గొని సమాజానికి, దేశానికి కూడా ఎనలేని సేవలు చేసిన వ్యక్తి మన అపర చాణక్యుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహరావు గారు.
కాబట్టి ఈయన బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా కొనియాడుతూ ఉంటారు. ఇతని గురించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఇలాంటి వాళ్ళని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి విద్యార్థి దశ నుంచి. ప్రవేశిక ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్న దానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకునే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. అరుదు అంటే చాలా తక్కువగా. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనఃస్థైర్యాన్ని సమచిత్తాన్ని విడనాడకపోవడం గొప్పవారికే సాధ్యమవుతుంది. సేనావాహిని అంటే సైన్యం, సైన్యం చుట్టుముట్టిన చలించకుండా ఉండడం, ఎన్ని కష్టాలు జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా సరే స్థిరంగా ఉండడం, అది కొంతమందికే సాధ్యమవుతుంది. జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిత్రులు సైతం ద్రోహం తలపెట్టిన ప్రత్యర్థులు దూషించినా సరే సరే ఇవన్నీ ఆటలో భాగమేగా అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమవుతుందా? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు? ఈ పాఠం ద్వారా తెలుసుకోండి. మరి ఇక్కడ చెప్పిన మహోన్నతమైన లక్షణాలు ఇవన్నీ కూడా సామాన్యులకి అవి సాధ్యం కావు. మళ్ళాంటి వాళ్ళకి అవి సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు మనకి మనం డబ్బాలు కొట్టుకోవాలి, మనకు మనం గొప్పగా అనిపించుకోవాలి, ఎప్పుడు గొప్పలు చెప్పుకోవాలి, ఉన్న వాళ్ళకన్నా మనం గొప్పగా చూపించుకోవాలి, కనిపించుకోవాలి అనేటటువంటి మనసు కలిగిన వాళ్ళమే ఎక్కువగా ఉంటూ ఉంటాం. కానీ చూడండి, కష్టాలు వస్తే కృంగిపోతూ ఉంటాం, సంతోషం వస్తే పట్టలేం, మనంతటి వాళ్ళు లేరన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ వాటికి భిన్నంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు గారు. ఇక్కడ భాగం 1లో చూడండి, స్వర్గీయ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారి 5వ వర్ధంతి సందర్భంలో వారిని గురించి వ్యాసం ఏదైనా ఇవ్వవలసిందిగా మిత్రులు కొందరు నన్ను కోరారు. ఈ వ్యాసం ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మనకి? ఈ బూర్గుల రామకృష్ణారావు గారిని అభినందిస్తూ మనకి పివి నరసింహరావు గారు చెప్తున్నారు. మరి అటువంటి అపర చాణక్యుడు అనే పివి నరసింహరావు గారికే గురువు అంటే ఇతనెంత అపర మేధావో మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు పివి నరసింహరావు గారు మనతో మాట్లాడుతున్నారు. బూర్గుల వారు చనిపోయిన తర్వాత 5వ వర్ధంతి, వర్ధంతి అంటే మరణించిన రోజు, జయంతి అంటే పుట్టినరోజు. పిల్లలు వర్ధంతికి జయంతికి తేడాను మీరు గమనించాలి. ఆ రోజంట బూర్గుల వారితో మీరు కలిసి మెలిగారు కదా, ఆయన గురించి మీరు వ్యాసం రాయండి అని చెప్పారంట. డాక్టర్ రామకృష్ణారావు గారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరుగొని భావోద్రేకంతో నా మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. గత స్మృతులు, స్మృతులు అంటే ఏంటి? జరిగిపోయిన విషయాలు గుర్తుకు తెచ్చుకోవడం, జరిగిన విషయాలు మనకు గుర్తు రాగానే భావోద్వేగులు అయిపోవడం అంటే ఏంటి? ఎమోషనల్ అవుతాం చూడండి, కష్టం వచ్చినా, సంతోషం బాగా ఎక్కువైపోయినా సరే ఒక రకమైన భావం మనలో పెరిగిపోతూ ఉంటుంది. అలా బూర్గుల వారిని నేను గుర్తు తెచ్చుకుంటే చాలు, నాలో ఎమోషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. నా భావాలన్నిటినీ ఈ వ్యాసంలో వివరించడం ఎలాగా? అవన్నీ వ్రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని రేఖామాత్రంగా నా భావాలను ఇక్కడ పొందుపరుస్తాను. ఆయనతో నేను గమనించిన విషయాలు, ఆయనలో నేను చూసిన విషయాలు అన్నీ కనుక రాస్తే ఒక చాలా పెద్ద గ్రంథం అయిపోద్ది. వ్యాసం అంటే ఏంటి? అన్ని విషయాలను కలిపి క్లుప్తంగా రాసేది. కాబట్టి ఆయన గురించి తెలిసిన విషయాలన్నీ నేను రాస్తే పెద్ద గ్రంథం అవుతుంది. కాబట్టి రేఖామాత్రంగా అంటే మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం మాత్రమే నేను పొందుపరుస్తాను అని చెప్తున్నారు. క్రీస్తు శేషులు డాక్టర్ రామకృష్ణారావు గారిని గురించి చరిత్రకారులు ఏమి వ్రాస్తారో మనం తేలికగానే ఊహించుకోవచ్చు. డాక్టర్ రామకృష్ణారావు గారు ఫలానా తేదీన ఫలానా గ్రామంలో పుట్టారు. పూనాలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి పర్షియన్ భాష ఐచ్ఛిక విషయంగా తీసుకొని పట్టభద్రులయ్యారు. పర్షియన్ ట్యూటర్గా కొంతకాలం పనిచేశారు. తరువాత న్యాయవాద పట్టా పొంది ఫలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదయ్యారు. ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు. ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్లారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో వారు ప్రముఖ నాయకులు, మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, 2 రాష్ట్రాలకు గవర్నర్గాను పనిచేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అనేక కమిటీలకు, కమిషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. గుండెపోటు వలన 1967 సెప్టెంబర్ 14వ తేదీన కన్ను మూశారు. మొదలైన అంశాలు రాస్తారు. చారిత్రకంగాను కాలక్రమ ప్రకారంగాను అది అంతా నిజమే. కానీ అంత మాత్రం చేత డాక్టర్ రామకృష్ణారావు గారి అసలు వ్యక్తిత్వం మనకు అవగతం కాదు అంటే అర్థం కాదు. ఎవరైనా చరిత్రకారులు కానీ, ఇప్పుడు బయోగ్రఫీ కానీ మనం నెట్లో ఎవరి గురించి కొట్టినా, మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గారి గురించి ఎక్కడ మనం సెర్చ్ చేసినా అందరూ రాసే జనరల్ పాయింట్స్ వస్తాయి. అలాగే ఎవరైనా సరే, ఏ చరిత్రకారులైనా సరే ఈయన గురించి రాయాలి అంటే అక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఈ చదివాడు, ఆ తర్వాత అది చదివాడు, ఆ తర్వాత ఈ జాబ్ చేశాడు,
క్విట్ ఇండియా ఉద్యమంలోను ఇలా స్వతంత్ర పోరాటాల్లోనూ పాల్గొన్నారు. అందరూ రాసే పాయింట్సే రాస్తారు. కానీ అవన్నీ చదివినంత మాత్రాన అతని వ్యక్తిత్వం పూర్తిగా అవగతం అవ్వదు, అర్థం కాదు. అంటే బయట మనుష్యులకి అందరికీ తెలిసిన విషయాలే అందరికీ తెలుస్తాయి. కానీ ఆయన వ్యక్తిత్వం తెలియాలి అంటే ఆయన దగ్గర బాగా పరిశీలించిన వాళ్ళకే అది తెలుస్తుంది అని అక్కడ అర్థం అక్కడ. ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకునే స్వభావం ఉంటూ ఉంటుంది. దానిని గురించి వాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకున్న ఆ కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరుల కంటే తాను అధికుడని అనిపించుకోవాలనే ఒబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు అంత లేదు కదా, మనం ఎందుకు అలా చెప్పుకుంటున్నాము, ఇది తప్పు కదా అని మన మనసు లోపల బోధ చేస్తూనే ఉంటది. కానీ అంతరాత్మను తోసివేసేసి మన మనసును తోసివేసేసి మనకి నచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ కూర్చుంటాం. ప్రతి మనిషికి ఉండేదే ఇది. ప్రతిరోజు చేసేవే ఇవి. ఉదయం లేచిన దగ్గర నుంచి మనమేంటో చూపించుకోవాలి. బ్రాండెడ్ బట్టలు వేసుకుంటేనే గుర్తింపు ఉంటుంది. లేదంటే మంచి కారు, బ్రాండెడ్ కార్లు, బ్రాండెడ్ ఉంటేనే వాల్యూ ఇస్తారు. ఈనాటి తరం వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువగా విషంలా వ్యాపించిపోయి కట్టుకునే బట్టకు, వేసుకునే వస్తువులకి, తిరిగే కార్లకి, వీటికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు. బ్రాండెడ్ దాన్ని బట్టి విలువనిస్తారని చెప్పి ప్రతినిత్యం జరిగేవే ఇవి. తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకుంటూ తమ శక్తి సామర్థ్యాలను, అమూల్య సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. వాదులాటలు, నేను గొప్ప అని అనిపించుకోవాలి అంటే ఎదుటి వాళ్ళతో ప్రతినిత్యం కూడా ఏదో ఒక తగాద, ఏదో ఒక పోట్లాటలు. ఎందుకంటే నన్ను నేను నిరూపించుకోవాలి, నేనేంటో చూపించాలనేటటువంటి తత్వం శరీరం అంతా వ్యాపించేసి ఉండడం వల్ల ఇలా రోజు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ సమయం కూడా వృధా. కానీ ఇందుకు డాక్టర్ రామకృష్ణారావు గారు మాత్రం అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెల్లప్పుడూ అన్ని విషయాలు ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెబుతూ ఉండేవారు. ఎంత ఉంటే అంతే. వీసమెత్తు ఎక్కువ లేదు, వీసమెత్తు తక్కువ లేదు. ఇక్కడ వీసము అనే ఒక పదం వస్తుంది. వీసమెత్తు అంటే రూపాయిలో 16వ వంతు బరువు అని అర్థం. అక్కడ వీసమెత్తు అంటే 1 రూపీలో 16th పార్ట్ అంత బరువు. ఆయన ఎంత ఉంటే అంతే. మనకు ఉన్నదున్నది చెప్పుకోవడానికి ఏంటి సిగ్గు? ఎప్పటికీ ధనవంతుల్లాగే ఉండరు, పేదవాళ్ళు పేదవాళ్ళలాగే ఉండరు. డబ్బున్న వాళ్ళని చెప్తే నీకు విలువ పెరుగుతుందని నిన్ను నువ్వు మోసం చేసుకుని ఎందాక గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన మనసును మనం మోసం చేసుకుంటాం. పేదవారిగా ఉంటే మనకి తప్పు చేస్తే బాధ, అప్పులు చేస్తే బాధ, దొంగతనాలు చేస్తే బాధ. పేదవారుగా ఉంటామంటే మనకు సిగ్గెందుకు? ఎంత ఉంటే అంతే. ఎదుటి వాళ్ళది ఆశపడవద్దు. కానీ ఈయన ఎప్పుడూ కూడా తన లోపాలను ఉన్నట్లు చెప్తూ ఉండేవాడంట. వారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని కొంతమంది అంటారు. కానీ అంతకంటే సత్య దూరమైన విషయం మరొకటి లేదని నా భావన. సత్య దూరము అనే పదం ఏంటి? సత్యానికి చాలా దూరం అంటే అసత్యం అని అర్థం. వాడి మాటల సత్య దూరం అంటే ఏంటి? వాడుతూ ఉంటారు అన్ని అబద్ధాలే అని సత్య దూరం. చాలా మంది అంటూ ఉంటారు, బూర్గుల వారు అంతా బాగానే ఉంది కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆ రోజుల్లోనే గొప్ప చదువులు చదివి స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొన్నారు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత మన హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారు. రాజా నీతి బాగా తెలిసినవాడు, పరిపాలనా దక్షుడు. అయినప్పటికీ చాలా పొట్టివాడిగా, రూపంలో చాలా పొట్టివాడిగా కనిపించేవాడంట. కానీ అందరూ అనేవాళ్ళంట అన్ని బాగానే ఉన్నాయి కానీ బాగా పొట్టివాడు అని అంటూ ఉంటారు కదా. కానీ నాకు మాత్రం నిజానికి ఒడ్డు పొడుగు ఉన్న చాలా మంది కంటే కూడా వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు బాగా హైట్ గా ఉంటే అది చాలా ప్లస్ పాయింట్, ఎదుటి వాళ్ళలో బాగా రికగ్నిషన్ అనేది త్వరగా పెరుగుతుందని అంటూ ఉంటారు వాడిక. కానీ ఇతను ఏం చెప్తున్నారు? అందరూ అన్నదానికి భిన్నంగా అతను ఒడ్డు పొడుగు ఉండి, పొడవుగా ఉండి బాగా అందంగా ఉన్న వాళ్ళ అనేకుల కంటే ఇతను చాలా గుర్తింపు పొందారు. తమ వామన రూపాన్ని గురించి స్నేహపూరితమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి భావ నిర్లిప్తతతో చెప్తూ ఉండేవారు. లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్బ్రెత్, ఇక్కడ చూడండి ఒక వర్డ్ వచ్చింది, ప్రొఫెసర్ గారు ఆయన గాల్బ్రెత్. అసాధారణ పొడగరతనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు.
పూర్వపు హైదరాబాద్ సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డాక్టర్ రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రమంలో అరేబియా రాజు ఇబన్ షా ఉద్ను పుష్పమాలాలంకృతిగా చేసిన సందర్భంగా అతిథేయులు ఇరువురు పరస్పర సౌజన్య సౌహార్ద్రాలతో ఎటువంటి ఫీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం ఇప్పటికీ చాలా మంది జ్ఞాపకం ఉండే ఉంటుంది. అలాగే ఒక విందు సందర్భంలో ప్రొఫెసర్ గాల్బ్రైత్ డాక్టర్ రామకృష్ణారావు గారిలా ఫోటో తీయడం, ఫోటోగ్రాఫర్ల కళా నైపుణ్యానికి ఒక గీటురాయి అయి ఆ సందర్భానికి ఒక చక్కని వినోదాన్ని చేకూర్చింది. ఇక్కడ ప్రొఫెసర్ గాల్బ్రైత్ ఆయన చాలా పొడవుగా ఉండేవారు. అతనికి ఇతనికి ఫోటో తీయాలంటే ఈ రోజుల్లాగా డిజిటలైజేషన్, ఫోటోషాప్ ఎడిటింగ్స్ ఇలాంటివి లేవు. ఫోటోగ్రాఫర్ చాలా హైట్ గా ఉన్న అతని వైపు కెమెరా పెడితే ఈయన కనిపించరు, ఈయన కనబడాలని చూస్తే ఆయన కట్ అయిపోతారు. కాబట్టి ఈయనేమో పొట్టిగా ఉన్నాడు కాబట్టి కాళ్ళు పైకి లేపి నించోవడం, అతనేమో వంగడం, ఇలా 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 ఆయన బాగా వంగొని పుష్పమాల వేయించుకున్నాడంట. తర్వాత అరేబియా ఇబన్ షా ఉద్ ఆయన పుష్పమాల వేసేటప్పుడు కూడా ఈ అరేబియా రాజు చాలా పొడవుగా ఉండడం వల్ల ఆయనకి పుష్పమాల వేయడానికి బూర్గుల వారి కాళ్ళు పైకి లేవడం, ఆయన వంగోవడం, అలా మొత్తానికి బూర్గుల రామకృష్ణారావు గారు మోకాళ్ళ వరకు ఆ రాజుగారు వంగుంటే అప్పుడు ఈయన పుష్పమాల వేశారంట. అదొకటి. ఈ ప్రొఫెసర్ గాల్బ్రైత్ గారు రామకృష్ణ వీళ్ళు ఫోటో తీసుకుందామంటే ఈ కట్ అయిపోవడం. ఆ ఫోటోగ్రాఫర్ యొక్క కళా నైపుణ్యానికి గీటురాయి అంటే ఏంటి, మచ్చు తునక అని అంటాం కదా, చాలా నేర్పరితనంగా ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ కళా నైపుణ్యానికి అదొక చక్కటి నిదర్శనం అని అర్థం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా అది ఎంటర్టైన్మెంట్ గా అయిపోయిందంట. ప్రతి ఒక్క అబ్బాయి ఈయన ఇంత పొట్టిగా ఉన్నాడు, ఆయన అంత పొడవుగా ఉన్నారు, ఎలా వేస్తారు ఇప్పుడు పూలమాల అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన బాగా కింద కొంగోవడం, ఈయన పైకి లేచి కాళ్ళ మీద వెయ్యడం. సెక్షన్ 2 అవసరమైతే విరాట్ రూపం వారు గుర్తించబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానే లేదు. అంతకన్నా గహనమైనదేదో వారి వ్యక్తిత్వంలో ఉండాలి. ఏదో నిత్య నైమిత్తికం అంటే రొటీన్. వారు గుర్తించబడడం కానీ గుర్తించబడకపోవడం కానీ జరగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తి వలె ఎంతెంతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. విరాట్ రూపము వామన అవతారం. 10 దశావతారాల్లో 10 అవతారాల్లో ఒక అవతారం వామన అవతారం. వామన అవతారంలో విష్ణువు బలిచక్రవర్తిని అంతం చేయడానికి ఆయన పొట్టివాడిగా ఒక బ్రాహ్మణ వేషంలో పొట్టివాడుగా అవతారం ఎత్తి 3 అడుగుల నేలను అడుగుతాడు. అప్పుడు ఆ బలిచక్రవర్తి ఆ 3 అడుగుల కదా దానం చేయమన్నారని చెప్పి దానం చెయ్యగానే 1 అడుగు తల మీద, 1 అడుగు భూమి, 1 అడుగు ఆకాశం మీద వేసి ఇంతెంతే వటడంతే ఆకారం పెరిగి మొత్తం ఆక్రమించేసి అతన్ని చంపేయడం అనేది జరుగుతుంది. అంటే ఇతను పొట్టివాడిగా చూడడానికి పొట్టిగా ఉన్నంత మాత్రాన శరీర ఆకృతి మన యొక్క గుర్తింపుకు కారణం కాదు అని నిరూపించడానికి బూర్గుల వారు మంచి ఉదాహరణ. ఈయన అవసరం వచ్చినప్పుడు ఆయన విశ్వరూపం ఏదైనా సందర్భంలో ప్రత్యర్థులను ఓడించేటప్పుడు కానీ ఎదిరించేటప్పుడు కానీ విశ్వరూపం దాల్చేసి మళ్ళీ తిరిగి నార్మల్ గా వచ్చేసేవాడంట. మరొక అవసరం వచ్చే వరకు అందుచేత వారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరగలేదు. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో ఇమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం. మహోన్నత అవసరం తీరగానే తిరిగి సస్వరూపంలో ఇమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే డాక్టర్ రామకృష్ణారావు గారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధపు లోతులలోనే పరిలక్షితం అవుతూ ఉండేవి. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు కాబట్టి మరి ఈ విషయ వివరణ వచ్చేసరికి ఈ సబ్ హెడ్డింగ్స్ ఎలా పెడుతున్నారో ఎలా వివరిస్తున్నారో మీరు బాగా గమనించాలి. మీరు ఏదైనా ఒక వ్యక్తి గురించి అభినందిస్తూ వ్యాసం రాయండి అన్నప్పుడు ఇలాగే వాళ్ళ లక్షణాలను వివరిస్తూ మీరు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు న్యాయవాదిగా వారి జీవితం గురించి. న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండేవి. వారి ప్రాక్టీస్ రోరింగ్ ప్రాక్టీస్ అంటే క్షణం తీరిక లేనిదని చెప్పడానికి వీలు లేదు. అలా అని వారికి కేసుల కొరత ఎప్పుడూ ఉండేది కాదు. కొరత అంటే కేసులు దొరకకపోవడం. కానీ వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినట్టివి, ఫీజు లేనట్టివేను. ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి ధన సంపాదనకు ఉపకరిస్తే డాక్టర్ రామకృష్ణారావు గారి విషయంలో మాత్రం అది తారుమారైంది. తారుమారవడం అంటే రివర్స్ అవడం అంటాం కదా, అలా అవడం. అంటే కొందరు
డబ్బు సంపాదించుకోవడానికే ఈ లాయర్ జాబ్ లో ఎక్కువగా మనసు పెడుతూ ఉంటారు. కానీ ఇతనికి ఈ న్యాయవాద వృత్తి అనేది ఈయనకు వచ్చిన కేసులన్నీ కూడా రాజకీయ సంబంధమైన కేసులకి ఫీజులో ఈయన తీసుకునేవాళ్ళు కాదు. తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల ఒకటి, తర్వాత పేదవాళ్ళు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళ కేసుల్ని ఈయన ఎక్కువగా ఒప్పుకుంటూ ఉండేవారంట. వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలా మందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. డాక్టర్ రామకృష్ణారావు గారి శక్తి సామర్థ్యాలు, ప్రాభవాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రత వలన కేసుల మీద ఎక్కువ ధ్యానం ఉంచలేరేమో అన్న అనుమానం కూడా క్లయింట్ల మనస్సులలో ఉంటూ ఉండేది. క్లయింట్స్ అంటే కేసుల విషయం మీద వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఒక అనుమానం ఉండేది, అప్పటికే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాజకీయాల మీద పడిపోయి మా కేసులు ఈయన సరిగ్గా పట్టించుకుంటాడా, సరే మా కేసులు స్టడీ చేయడానికి ఆయనకి టైం ఉంటుందా అనేటటువంటి ఆలోచన వాళ్ళలో ఉండేదంట, అనుమానం. నిజానికి రామకృష్ణారావు గారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేది కాదు. కేసు చేపట్టేటప్పుడే వారి విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్ని రేఖామాత్రంగా వ్రాసి పెట్టుకునేవారు అంతే. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కానీ కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే డాక్టర్ రామకృష్ణారావు గారి జాజ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనా ఘాతములకు దుర్భేద్యమైన కంచు గోడలుగా నిలవడం నేను స్వయంగా చూశాను. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశిత మేధా సంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది వారి అనన్యమైన వాదన పటిమ. నిజానికి ఇతనికి కేసు అంతా స్టడీ చేయడానికి అసలు సమయమే ఉండేది కాదంట. కానీ వాళ్ళు కేసు చెప్పడానికి వచ్చినప్పుడే రేఖామాత్రంగా, అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడే ఫైలు వెనకాల చిన్నగా ఆయనకు అర్థమయ్యేటట్టుగా రాసేసుకునే వాళ్ళంట. చూడండి, చిన్నపిల్లలు బాగాలేదని లేదంటే డాక్టర్ దగ్గర మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ పిల్లడు గురించి మనం 20-30 పాయింట్స్ చెప్తూ ఉంటాం. మధ్యలో నిద్రపోవడం, అరుస్తుంటాడు, ఏడుస్తుంటాడు, తుమ్ముతుంటాడు, దగ్గుతుంటాడు, ఎందుకు ఏడుస్తాడో తెలియదు, ఎత్తుకున్నావు, ఏవేవో చెప్తూ ఉంటది తల్లి, ఎన్నెన్నో చెప్తూ ఉంటది. ఆ డాక్టర్ ఆమె వైపు చూడనే చూడడు, ఏదో టక రాసేసుకుంటాడు, వెంటనే స్లిప్ తీసేసి ఇచ్చేస్తాడు. ఏంటి నేను ఎంత చెప్తుంటే ఆయన ఏమి వినిపించుకోడేంటని మనం అనుకుంటాం. అంటే మన శోకం అంతా 1-2 పాయింట్లు వింటే వాళ్ళకి అర్థమైపోద్ది. అలాగే ఇతనికి అంటే ఏంటి, వాళ్ళ నైపుణ్యం అది. ఆ యొక్క లక్షణాలు గమనించగానే ఫలానాది అయి ఉంటదని వెంటనే వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతారు. అంటే ఆ పనిలో వాళ్ళ నైపుణ్యం. అలాగే బుర్గుల వారు కూడా కేసు చెప్పేటప్పుడే వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి రేఖామాత్రంగా, అంటే ముఖ్యమైన విషయాలు నా ఫైల్ వెనకాల రాసేసుకొని మళ్ళీ ఆ కేసు గురించి ఇంకేమి స్టడీ చేయకుండా వాదించేటప్పుడు మాత్రం ఎంతో వాదన పటిమతో వాదించేవాళ్ళంట. అనన్యమైన వాదన పటిమంట అతనిది. అంటే ఎంత జ్ఞానమో చూడండి. జాజ్వల్యమానమైన అని ఒక పదం వచ్చింది మీకు, గొప్ప ప్రకాశవంతమైన జాజ్వల్యమానమైన శక్తి సామర్థ్యాలు, శక్తియును సామర్థ్యమును. ద్వంద్వ సమాసం, వ్యాకరణాంశాలు మీరు ఎప్పటికప్పుడు రాసుకోండి రన్నింగ్ నోట్స్ లో. ప్రోత్సాహం. సీనియర్ న్యాయవాదిగా వారిది ఒక ప్రత్యేక తరహా. నేను వారి వద్ద అందరికంటే జూనియర్ గా ఉండేవాడిని. అంటే పివి నరసింహరావు గారు చెప్తూ ఉన్నారు, ఈయన జూనియర్ లాయర్ గా, అప్పటికే బుర్గుల రామకృష్ణారావు గారు సీనియర్ లాయర్, అప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అతని దగ్గర ఎంతో మంది జూనియర్ లాయర్లు ఉంటూ ఉంటారు. అలా నేను ఒక జూనియర్ లాయర్ గా ఉండేవాడిని. కానీ తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేష మమకారం ఉంటుందో అటువంటి మమకారమే డాక్టర్ రామకృష్ణారావు గారికి నా మీద ఉంటూ ఉండేది. కడగొట్టు బిడ్డ, కడ అంటే చివర. ఏ తల్లికైనా సరే ఆ ఇంట్లో చివరగా పుట్టిన పిల్లల మీద కొంచెం మమకారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా సరే చిన్నపిల్ల కదరా, చిన్నది కదరా చెల్లి, లేదంటే చిన్నోడు కదరా తమ్ముడు, ఇలా చెప్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లల మీద కొంచెం మమకారం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళ పనులన్నీ తొందరగా అయిపోతూ ఉంటాయి. ఆ చిన్న కొడుకు గాని కూతురు గాని వాళ్ళు స్థిరపడేంత వరకు నేను బ్రతుకుంటానా లేదా అని వాళ్ళ మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అలా ఒక తల్లి కడగొట్టు చివరిగా ఉన్న బిడ్డను ఎంత ప్రేమతో ప్రేమిస్తుందో అలాగే నన్ను కూడా అతను ఎంతో చక్కగా చూసుకునేవారని పివి గారు బూర్గుల వారి గురించి చెప్తున్నారు. చొరవతోనూ నిరాఘాటంగానూ నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడు పడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని.
నేను అతని ఆఫీస్‌కి చాలా చొరవగా వెళ్ళిపోయేవాడిని. వాళ్ళకి సీనియర్‌లకు కూడా కొరుకుడు పడని అంటే వాళ్ళు కూడా ఛేదించలేనటువంటి క్లిష్టమైన కేసులున్న ఫైల్స్‌ని ఎంచుకొని నేను చదువుతూ ఉండేవాడిని. కానీ నేనిలా చొరవగా వెళ్ళడం అక్కడ గుమస్తాకి నచ్చేది కాదు. నా మీద కారాలు, మిరియాలు నూరుతూ ఉండేవాడు. కారాలు, మిరియాలు నూరడం అంటే సొంత వాక్యాలు, జాతీయం అడుగుతూ ఉంటారు. అంటే కోపంగా ఉన్నప్పుడు ప్రదర్శించేటటువంటి ఆహ్, ముఖ కవళికలనమాట. లేదు అంటే కోపంగా ఉన్నప్పుడు తిట్టడాలు, విసిరేయడాలు, కసరడాలు ఇలాంటివి చేస్తాం కదా! కారాలు, మిరియాలు నూరుతున్నారు అంటారు. ఒకసారి డాక్టర్ రామకృష్ణారావు గారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోదముద్ర వెయ్యడం అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. అప్పటి నుండి మా ఇరువురి మధ్య సీనియర్ జూనియర్ సంబంధం పోయి నిష్కాపట్యంతో కూడిన సమాన స్థాయి చర్చా సంబంధం ప్రారంభమైంది. ఒకసారి ఆ గుమస్తా అలా చిరాకు పడ్డం బూర్గుల వారు చూశారంట. ఈ పివి గారి యొక్క శక్తి సామర్థ్యాలను ఈ యొక్క తెలివిని ఈ అబ్బాయి యొక్క చురుకుదనాన్ని బూర్గుల వారు చూసి గుమస్తాని నువ్వేం అనొద్దు అని చెప్పి గుమస్తాకి చెప్పి ఈయన చక్కగా వెళ్ళేటట్టుగా మార్గం సరళం చేశారు. అప్పటి నుంచి సీనియర్ లేదు, జూనియర్ లేదని చెప్పి వాళ్ళిద్దరూ ఇంకా చాలా చక్కగా కేసుల గురించి చర్చించుకుంటూ ఉండేవారంట. నేను అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని స్వయంగా గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డాక్టర్ రామకృష్ణారావు గారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లప్పుడూ జోహారులు అర్పిస్తూనే ఉంటాను. వారు నాలో పూరించిన ఆత్మవిశ్వాసమే నాకు శాసన సభలలోను ఇతర చోట్లను కూడా శ్రీరామరక్షగా ఉంటూ వస్తుంది. ప్రాతస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావు గారి విశిష్ట వ్యక్తిత్వము అలాంటిది. చూడండి, పనికిమాలిన రాయిగా పడున్న ఒక బండరాయిని అద్భుతమైన శిల్పంగా చెక్కుతాడు శిల్పి. అప్పుడు ఆ బండరాయి ఎప్పుడూ కూడా శిల్పికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక పనికిరాని బండరాయిగా ఉన్న నన్ను ఒక అందమైన శిల్పంగా చెక్కి అనేకులు పొగిడేటట్టుగా చూసావు. ఈరోజు నా ప్రతిభను నువ్వు పెంచావు అని శిల్పికి ఎప్పుడు రుణపడి ఉండాలి. అంతే తప్ప నన్ను చెక్కితేనే కదా నీకు పేరు వచ్చిందా అని శిల్పినే చిన్నతనంగా చూసేటటువంటి రాయి ఉందనుకో, అది గర్వం. ఎప్పుడు కూడా మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను తట్టి లేపిన వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. ఈ రోజు మిమ్మల్ని నువ్వు అలా చేయగలవు, ఎలా చేయగలవు, నీలో ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యని మనం ఎంతగానో ప్రోత్సహించి వారి వల్ల మనం అన్ని విషయాలు నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళని పనికిరాని వాళ్ళగాను లేదంటే మర్చిపోయి జ్ఞాపకం ఉంచుకోకుండా కృతజ్ఞతాహీనులుగా మనం ఎప్పుడూ కూడా జీవించకూడదు. మనం ఎవరి వల్ల ఎంత స్థాయిలోకి వెళ్ళామన్నది మన అంతరాత్మకు తెలుసు. వాళ్ళు లేకపోతే ఆ రోజు ఆ మాట అని ఉండకపోతే, ఆ రోజు ఆ డబ్బులు సహాయం చేసి ఉండకపోతే నీ బిజినెస్ రన్ అవ్వకపోవచ్చు. ఆ రోజు వాళ్ళ మాట పలికి ఉండకపోతే నీ బంధకాలు తెగి ఉండకపోవచ్చు. లేదు అంటే ఆ రోజు వాళ్ళ ప్రోత్సాహం నీకు ఇవ్వకపోతే నీకు ఆ ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు వెనక తిరిగి చూసుకుంటూ ఉంటూ ఉంటారు. ఒకరవ్వచ్చు, ఇద్దరు ముగ్గురు అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞులంగా జీవితాంతం వాళ్ళని మనం స్మరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు పివి నరసింహరావు గారు ఎంత పెద్ద స్థానానికి వెళ్ళినా సరే ఆయన ఢిల్లీలో అగ్రపీఠం మీద కూర్చున్నప్పటికీ కూడా ఈయన ప్రోత్సాహాన్ని, ఈయన శక్తి సామర్థ్యాలని తట్టి నేపుతూ ఈయన్ని ఎంత ప్రోత్సహించినటువంటి బూర్గుల వారిని ఎంత గురుస్థానీయులుగా ప్రాతస్మరణీయుడిగా చెప్పడం ఈయన యొక్క నిగర్వానికి సూచన. రాజకీయాలలో వారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండి వస్తూ ఉన్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. బూర్గుల రామకృష్ణారావు గారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో. అంటే అనేక వందల ఎకరాలకు వారసులైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నిజాముల కాలంలో జాగీర్దారీ వ్యవస్థ మీకు సోషల్లో మీకు వచ్చే ఉంటాయి. జాగీర్దారీలు, జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఇలాంటివి మీకు చాలా వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, వందల ఎకరాలు ఒక్కరికే ఉంటూ ఉండేవి. ఎక్కువగా పెద్ద పెద్ద వాళ్ళకే ఉంటూ ఉండేవి. సామాన్యులకి భూమి ఉండేది కాదు. వాళ్ళు కూలీలుగా పనిచేయాల్సి వచ్చేది. కాబట్టి ఈయన ఏం చేశారంటే జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనకాడలేదు. ఆ వ్యవస్థను తొలగించాడు. వారి స్నేహకోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలా మంది ఉండేవారు. అయినప్పటికీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తయారు చేసి దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శులైనారు.
దున్నేవాడిదే భూమి, దున్నే రైతుకి భూమి ఉండాలి అని చెప్పి 500 వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మినిమం 50 ఎకరాలు మాత్రమే ఉండాలి, మిగిలిందంతా పేద రైతులకు ఇవ్వాలి, దున్నేవాడికే భూమి అని చెప్పి ఆ యొక్క భూమి హక్కునిచ్చే కౌలుదారీ చట్టాన్ని తీసుకొని వచ్చి ఎంతో గొప్ప సంస్కరణ చేయడం అనేది జరిగింది. ఆ చట్టాన్ని అమలుపరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయిన భూ కామందులు వారి బంధువులు, రాజకీయ సహచరులే. అందులో భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు, నష్టపోయిన వాళ్ళంతా వీళ్ళ బంధువులు, రాజకీయంలో ఇతనితో ఉన్న వాళ్ళేనంట. మరి వాళ్ళంతా తిట్టుకుంటారు కదా, శత్రువులు ఏర్పడతారు కదా, ఇతని గురించి చెడ్డగా చెప్పుకుంటారు కదా. అయినా సరే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందంటే ఆయన ఇవేవి లెక్క చేయలేదు. చివరికి ఆయన రాజకీయాలను కూడా లెక్క చేయలేదు. అతను ఇంత మంచి గొప్ప కార్యాన్ని, సంస్కరణను బూర్గుల వారు చేయడానికి వెనకాడలేదు. పూర్వపు హైదరాబాద్ సంస్థాన విచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్థవాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. స్వస్తి వాచకం అంటే ఏంటి? వదిలిపెట్టేయడం. స్వస్తి చెప్పారంటారు కదా. అయినప్పటికీ తనకు నష్టం, ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మ పరిత్యాగానికి, చివరకు సక్రియ రాజకీయాల నుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వీరి వలె అంకితం చేసుకునే రాజనీతి విశారదులు బహు అరుదు. డాక్టర్ రామకృష్ణారావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే 6 దాని మీద స్థిరంగా నిలిచేవారు. ఇది డాక్టర్ రామకృష్ణారావు గారి సంక్షిప్త రాజకీయ చరిత్ర. ఈయన జీవితంలో రాజకీయ చరిత్ర గురించి అడిగినప్పుడు ఇలా రాజకీయ చరిత్రలో ఎలా ఉండేది, మహోన్నతమైన వ్యక్తిత్వం అంటే ఏంటి, విశిష్టమైన వ్యక్తిత్వం అంటే ఏంటి, విశాలమైన హృదయం అంటే ఏంటి, ఇలా ఆయన గురించి అడిగినప్పుడు ఏ కోణంలోంచి అడిగితే ఆ కోణంలోంచి మీరు పాయింట్స్ రెడీ చేసుకోవాలి. సౌజన్యానికి మారుపేరు భాగం 3. వారి విశిష్ట వ్యక్తిత్వ, సౌజన్యం అంటే గుణం, విశిష్ట వ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఉంది. ఇంకొకటి ఉందంట. గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీ రామకృష్ణారావు గారు. సరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరే వారు. మత దురాభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాంకు బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమమిత్రులు, ఆప్తులును. అతి నిరాడంబరంగా వారు మతాతీత స్థితిని పాటించేవారు. అప్పటికి నిజాం ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది, మత వైషమ్యాలు పెరుగుతూ ఉన్నాయి. అలాగని చెప్పి నిజాంకి వ్యతిరేకి కదా అని చెప్పి ముసల్మానులను మాత్రం ఆయన తక్కువగా చూసేవాడు కాదంట. ముసల్మానులు అంటే మహమ్మదీ గురువులు కానీ, ముసల్మానులు కానీ, ముస్లిమ్స్ పట్ల కానీ వేరొక భావన చూపించేవారు కాదంట. వాళ్ళందరినీ మిత్రులుగా, ఆప్తులుగా చూసుకునేవారంట. మతాతీత స్థితి, మతాలకు అతీతంగా అంటే అన్ని మతాలు సమానమేనని ఇతను అందరితో కూడా మంచి సంబంధాలను కలిగి స్నేహపూర్వకంగా ఈయన వ్యవహరించేవారు. వారి డ్రాయింగ్ రూమ్ ఒక సంస్కృతి ప్రదర్శనశాలలా ఉండేది. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీ టోపీల వారు, ఖద్దరుదారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒకరేమిటి అన్ని రకాల వారు వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరయ్యేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ రామకృష్ణారావు గారు 3 విభిన్న తరాల చివరి వారధిలా కనిపించేవారు. ఇంతటి విశాల వ్యక్తిత్వంతో వారు ఆనాటి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు. వారధి అంటే ఏంటి? మధ్యవర్తి లాగా, మీడియేటర్ లాగా. 3 విభిన్న తరాలు అంటే స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చినాక, చివరి దశలో కూడా. నాటి హైదరాబాద్ అంటే నిజాం ప్రభుత్వం, నిజాం రాజు ఉన్నప్పుడు కూడా ఈయనకి తెలుసు. నిజాం అంతమైపోయిన తర్వాత మొదటి రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్రానికి సంస్థానం అయిపోయి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈయన. నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభ నాయకులుగా వారు సునిశిత మేధా పరిమార్జిత భాషా వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలను నేటికి, ముఖ్యంగా ఈ రోజులలో ఎంతో గౌరవంతో చాలా మంది స్మరించుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కానీ అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపు బొట్టు మాట అలా ఉంచి ఒక కన్నీరు బొట్టు పడడం గాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడం గాని జరిగేది కాదు. పార్లమెంటేరియన్ గా రామకృష్ణారావు గారి అద్వితీయ కళా కౌశలం అట్టిది, కళా కౌశలము అట్టిది. ప్రత్యర్థులను చీల్చి చెండను అంటే, ప్రత్యర్థులు అంటే వ్యతిరేకులు, మనకి శత్రువులను ప్రత్యర్థులు అంటారు. లేదు అంటే వాదించేటప్పుడు అవతల వాళ్ళని ప్రత్యర్థులు అంటారు. ఇతను వాదించేటప్పుడు వాళ్ళకి చుక్కలు కనిపించాయంట, అంత వాదన పటిమ ఈయనకుండేది. ఇంకొకటి, ఈయన ఎవరినైనా సరే
తిరిగి ప్రత్యర్థులు వాళ్ళని ఏదైనా అనేటప్పుడు వాళ్ళని తిట్టేటప్పుడు కానీ, లేదంటే వాళ్ళు వాదించేటప్పుడు వాళ్ళ గురించి చెడుగా వాళ్ళలో ఉండే లోపాలను చెప్పినప్పుడు కానీ, వాళ్ళు ఏమాత్రం బాధపడేవారు కాదండి. అంటే ఏంటి, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళు చేసిన లోపాలను ఒక మంచి మనసుతో ఖండిస్తూ ఉన్న మాదిరిగానే అతను వాళ్ళకి కనిపించేవాడు. అంటే ఆయన మాట్లాడే కళా నైపుణ్యం అలాంటిదంట. చూడండి, ఒక ఇంటి యజమాని ఎప్పుడూ కూడా ఆ ఖండించే విధానం, చెప్పే విధానం, వాళ్ళ చేత చేయించే విధానం కూడా నైపుణ్యంతో ఉండాలి. వాళ్ళు మంచి కోసమే చెప్తున్నారు, ఆ పని చేస్తే అది తప్పు అని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా కన్విన్స్ చేసి చెప్తూ ఉంటారు కొందరు. అది అందరికీ రాదు. అదే కళా నైపుణ్యం అంటారు. కళా కౌశలము అంటారు. అంటే నైపుణ్యత అన్నమాట. బహుభాషావేత్త అంటే ఈయనకి అనేక భాషలు వచ్చు కదా. దాదాపు ఆ రోజుల్లోని 8 నుంచి 10 భాషల వరకు ఈయన అనర్గళంగా మాట్లాడగలరు. వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినది. వారు చదువుకున్న చాలా భాషలు వాటి అందలి అభిరుచులచే ప్రైవేటుగా చదువుకున్నవే. అభిరుచి అంటే ఇష్టం. అతను చాలా భాషలు ఆయన ఇష్టంతో మళ్ళీ సెపరేట్గా ఆయన బాగా కష్టపడి నేర్చుకున్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైళ్లు చూసుకొని, ఆ తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. ఇది చాలా వింతగానే తోచవచ్చు. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరగవలసినంత ఎక్కువగా జరగలేదు. ఇతను రాజకీయవేత్త, బహుభాషావేత్త మాత్రమే కాదు, ఈయన సాహితీవేత్త కూడా. ఎన్నో గ్రంథాలు ఈయన రచించారు. రచనలు కూడా ఈయన అనేకం చేశారు. సాహితీ రంగానికి కూడా ఎనలేని సేవను చేశారు. కానీ అనేక మందికి అది తెలియదు. ఎందుకు అంటే అతను సమయాన్నంతా కూడా ఈ అందరి కేసులు వినడం, ఎవరేది చెప్తే అదే వినుకుంటూ ఓపికగా ఉండడం, అలా దుర్వినియోగం చేశారు. అదే సమయాన్ని ఈ రచనలకు పెట్టుండి రచించి ముద్రణలు జరిగి ఉంటే వెనకుండే వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడేవని బుర్గుల పివి నరసింహారావు గారి ఉద్దేశం. బహుముఖ ప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. బహుముఖ ప్రజ్ఞ అంటే జ్ఞానం. బహుముఖ అంటే అనేక రకాల జ్ఞానం ఉన్న వాళ్ళతో ఇదే తలనొప్పి అంటాం కదా. డాక్టర్ రామకృష్ణారావు గారు ముట్టని పెంపొందించిన క్షేత్రం ఏదీ లేదంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. కానీ ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశిత మేధా సంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికే వారికి అవకాశం కలగలేదు. రాజకీయవేత్తగా కూడా వారు తమ కాలం నాటి అంటే దేశ చరిత్రలో చాలా ప్రధానమైన ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. నాబోటి హితైషులు ఎంత చెప్పినప్పటికీ వారు ఆ పనులు చేయలేకపోయారు. హితైషి అంటే ఏంటి? హితైషి అంటే మేలు కోరేవాళ్ళు. ఆయన మంచి కోరేవాళ్ళం చాలా మందిని చెప్పాం. అయ్యా మీరు అనేక రచనలు చెయ్యండి, జరుగుతున్న విషయాలన్నీ గ్రంథస్థం చెయ్యండి అని మేము ఎంతగానో చెప్పాం ఆయనకి. కానీ అలా చెయ్యలేదు. అలా చేసుంటే అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసుండేవి అని పివి గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. రాజకీయ రంగాల్లోనే కాకుండా ఈయన సాంఘిక సాంస్కృతిక రంగాల్లో కూడా విశేషమైన సేవలు ఇతను చేశారు. ఈయనకి పురస్కారాలు కూడా లభించాయి. 1953లో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఆయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టాను ప్రదానం చేశారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లాస్ అనే పట్టాను కూడా విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చారు. ఇలా ఈయన న్యాయ వృత్తి, రాజకీయము, సాహిత్యము అనేక రంగాల్లో ఈయన కళా నైపుణ్యాన్ని చూపించారు. వారి ఔదార్యం, ఉపకార బుద్ధి ఎంతవరకు ఉండేదంటే ఒక్కొక్కప్పుడు అది ఒక దోషంగా పరిణమించేది. ఔదార్యం ఒక్కొక్కసారి మంచితనం కూడా చాలా ముప్పు తీసుకొని వస్తూ ఉంటది. అదే ఒక దోషం, ఒక నేరంగా పరిణమించేదంటే ఎలా అంటే అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చ చెప్తూ ఓపికగా చాలాసేపు కూర్చునేవారు. అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉంటే ఒక్క చేదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. ఓపికగా చెప్పేవాళ్ళు అసాధారణమైన పిచ్చి పిచ్చి చెప్తూ ఉన్న ఓపికగా వినడమే గాని, హే పో ఇదే పిచ్చి మాటలు మాట్లాడుతున్నాయి, ఇది జరగదు, ఇది చేయడానికి అవ్వదు అని ఒక్క గసరొచ్చు. కానీ ఆయన అలా చేసేవారు కాదు. ఆయన ఉపకార బుద్ధి అలాంటిది. కానీ డాక్టర్ రామకృష్ణారావు గారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనుల కంటే శక్తిని, సమయాన్ని వ్యర్థపరిచే పనులకు
అప్పుడప్పుడు వారు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుండేది. ఏమైతేనేమి వారు ఆ విధంగా మలచబడ్డారు. అదంతే. ఇంకెంత చెప్తేనేంటి? ఇంక కొందరు అంతే. ఎదుటి వాళ్ళకి చెయ్యడం ఎంత నష్టపోతూ ఉన్నా, వాళ్ళెంత మోసం చేస్తున్నా కొంతమంది ఎదుటి వాళ్ళు అడిగితే లేదు అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అలా మలచబడింది. ఇంకొకటి ఉపకారశీలి. ఈయన యొక్క ఇంకొక కార్నర్ ఏంటి? ఉపకారశీలి. ఉపకారం చేసేటటువంటి గుణం. శీలము అంటే గుణం. డాక్టర్ రామకృష్ణారావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వారు ఒక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు ప్రతి చోట ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుపడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలు కూడా ఎంతో ప్రేమతోనూ, ఓర్మితోనూ గంటల తరబడి వేచి ఉంటూ ఉండడం, వారు రాగానే సోదర సోదరీమణులారా, నేను అలవాటు ప్రకారం నేడు కూడా ఆలస్యంగానే వచ్చానంటూ ఉండడం పరిపాటి అయిపోయింది. పరిపాటి అయిపోవడం అంటే అలవాటు అయిపోయింది. ఈయనకి ఎందుకు లేట్ అవుతూ ఉంటది? దారిలో వచ్చేటప్పుడు ఎవ్వరు ఏదో అయ్యా అయ్యా నా కష్టం ఇదే అని ఎవరు ఆపినా సరే ఆగిపోయి వినడం ఇతని బలహీనత అన్నమాట. అందువల్ల ఏ కార్యక్రమం అయినా లేట్ అయిపోయేదంట. లేట్ అయిపోయింది కదా అని వాళ్ళే వెయిట్ చేస్తారులే అని ఈయన పొగరగా వచ్చేవాడు కాదంట. రాగానే దయతో నన్ను అందరూ క్షమించండి, ఈ రోజు కూడా లేట్ అయిపోయిందని సభాముఖంగా ఆయన క్షమాపణలు అడిగేవారంట. మనం ఇక్కడ ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలి. మన వల్ల తప్పు జరిగితే ఎక్కడైనా సరే క్షమించమని అడగడం ఎంతైనా అవసరం. వెంటనే క్షమించమని అడగాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. అంతేగాని కప్పిపుచ్చుకోవడానికి మనది నడుస్తుందిలే అని గర్వంగా ఉండడానికి మనం ప్రయత్నించకూడదు. ఎంత నిరాడంబరమైన వ్యక్తో ఇక్కడ మనకు అర్థమవుతుంది చూడండి. వారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనా వాహినిలో వచ్చి చుట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మనస్థైర్యాన్ని, సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు. కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో కృంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, ప్రత్యర్థులు దూషించినప్పుడు కానీ వారనేదల్లా ఒకటే, సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని. డాక్టర్ రామకృష్ణారావు గారిని గురించి ఎంతైనా రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పూర్ణ పురుషులు. పూర్ణ పురుషులు అంటే ఏంటి? అన్ని లక్షణాలలో కూడా ఎలాంటి లక్షణాలైతే ఉండాలో ఒక మంచి మనిషికి అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నవని పూర్ణ పురుషులు అని బూర్గుల వారి గురించి పివి నరసింహరావు గారు చెప్పిన అభినందిస్తూ రాసిన వ్యాసమే ఈ యొక్క నేనెరిగిన బూర్గులు పాఠం. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. నిరాడంబరంగా అన్ని భాషలు మాట్లాడగలిగి అంత ఉన్నతమైన పదవులు చేసి ఇంత విలువైన ఘనమైన జీవితాన్ని జీవించిన అటువంటి మనుషులు ఎంత గర్వం లేకుండా ఎంత చక్కని జీవితం జీవించి ఈ రోజుకి కూడా ఎలా ఉంటున్నారో మనం వాళ్ళ గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందాలి. వాళ్ళలోని మంచి లక్షణాలు మనం కూడా తీసుకొని వాళ్ళని చూసి మనం స్ఫూర్తిని పెంపొందించుకొని ఆ మంచి లక్షణాలను మనం కూడా అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క నేనెరిగిన బూర్గుల పాఠం ద్వారా పివి నరసింహరావు గారు బూర్గుల వారిలో ఉన్న మహోన్నతమైన లక్షణాలను అభినందన వ్యాసం రూపంలో ఆయనలో ఉండేటటువంటి విరాట్ రూపం గురించి ఆయన యొక్క న్యాయవాద వృత్తి గురించి ప్రోత్సాహం, పివి నరసింహరావు గారు జూనియర్ లాయర్ అయినప్పటికీ ఎంత చక్కగా ప్రోత్సహించే శక్తి సామర్థ్యాలను తట్టి లేపారో ఆ విషయం గురించి. కాబట్టి నేను అతని ప్రాతస్మరణీయులు, ఆయన నాకు ఎప్పుడు స్మరించుకోదగిన వారు అని చెప్తూ ఉన్నాడు. సౌజన్యానికి మారుపేరంటే అతనే, అంటే ఒక మంచి వ్యక్తిత్వానికి మారుపేరు అని చెప్పాడు. బహుభాషావేత్త అని చెప్పాడు. ఉపకారశీలి అని చెప్పాడు. ఇన్ని రకాల లక్షణాలను దగ్గరుండి సునిశితంగా పరిశీలించి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను వ్యాసంలో తెలియచేసి మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఈ పాఠాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు పివి నరసింహరావు గారు. ఆలోచించండి, చెప్పండి ప్రశ్నల్ని చదివి సొంతగా 3-4 వాక్యాల్లో రాయడానికి ప్రయత్నించండి. భాషాంశాలు, వ్యాకరణాంశాలు వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.